మరువం దవనం మనసెప్పుడు పరిమళమే. అందుకే పూలతో మనసు పులకిస్తుంది. ప్రతి ఇంట శుభకార్యాలకు పూలు తప్పనిసరి. మన సమాజంలో పూలకున్న ప్రాముఖ్యత తెలిసిందే. అందుకే అనాదిగా పలు రకాల పూల సాగు చేపట్టి జీవనం సాగిస్తున్నారు బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి గ్రామ రైతులు. అయితే ఇటీవలి కాలంలో చీడపీడలు ఆశించి దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు వాపోతున్నారు. పూల సాగుకు బాపట్ల ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. అందుకే అనాదిగా ఇక్కడ పూల సాగు చేస్తున్నారు రైతులు. ముఖ్యంగా వెదుళ్లపల్లి పూల మార్కెట్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉండడంతో చుట్టుప్రక్కల గ్రామాల రైతులు ఎకరం అర ఎకరంలో ఏదో ఒక రకం పూలను సాగు చేస్తూనే ఉన్నారు. బాపట్ల చీరాల మార్గ మధ్యలో ఏ గ్రామానికి వెళ్లినా రంగురంగుల పూల సాగుతో అలరిస్తున్నాయి. ఒక్కో కుటుంబం కనిష్టంగా 15 సెంట్ల నుంచి గరిష్టంగా 2 ఎకరాల వరకు పూల తోటలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడలు ఆశించి పూల దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. నా వయసు 75 సంవత్సరం, చిన్నపిల్లలు 5 సంవత్సరం కాడ నుంచి మళ్ళీ మొక్కలు వేస్తూ ఉంటున్నాము. చేస్తున్నా కానీ పెద్ద ఫలితంగా కనిపించడం. మరి ఈ సంవత్సరము పురుగు ఎగమగపడి ఇచ్చేస్తుంది. చాలా నష్టపోతున్నాం రైతులు. రామేశ్వరం నుంచి మొక్కలు తెచ్చుకుని వేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మొక్కలు పెరగటానికి అనుకూల పరిస్థితి లేక మొక్కలు చాలా చనిపోతున్నాయి. కానీ ఇప్పటికి దాదాపుగా 4-5 సార్లు మొక్కలు నాటాను. కానీ ఎన్ని రకాల మందులు వాడినా, రసాయనిక మందులు వాడినా, క్రిమిసంహారక మందులు వాడినా మొక్కలు బతకట్లేదు. మొక్కలు బతకడం చాలా కష్టసాధ్యం అవుతుంది. పండుగలు శుభకార్యాల సమయంలో పూలకు మంచి గిరాకీ ఉంటుంది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని పొందే పూల సాగు రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తుంది. అందుకే వీటి సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది రైతులు సరైన దిగుబడి పొందలేకపోతున్నారు. పూల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని వివరాలు తెలియచేస్తున్నారు బాపట్ల ఉద్యాన శాఖ అధికారి ఉషా. దీనికి అనువైన నేలలు వచ్చేసి శాండీ లోమ్ సాయిల్స్. అయితే ఇక్కడ మొత్తం ఎక్కువ ప్యూర్ శాండీ సాయిల్స్ లో ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ FIM కొంత భాగం ఎక్కువగా ఎరువులు వేసుకోవాలని రైతులకు సూచించుతున్నాము. పోషక లోపాలు గనక కనిపించినట్లయితే ఫార్ములా 4 గానీ ఫార్ములా 6 గానీ స్ప్రే చేసుకుంటే మనకి సూక్ష్మ ధాతువు లోపాల నుంచి అరికట్టించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి పెస్ట్ అంటే పురుగులు మనం గమనించినట్లయితే బడ్వామ్ అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. బడ్వామ్ అంటే ఏం లేదండి, పురుగులు రంధ్రం చేసుకొని లోపల పురుగు అనేది నివసించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మార్కెట్ ప్రైస్ అవన్నీ తగ్గిపోవటం జరుగుతుంది. దానికి మొదటిగా అయితే నీమ్ ఆయిల్ అనేది 1000 ppm లేదా 1500 ppm 1 గ్రాము 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉద్రిక్తత ఎక్కువైతే గనక మీరు థయామిథాక్సోమ్ ని లేదా ఇమిడాక్లోప్రిడ్ ని స్ప్రే చేసుకున్నా కూడా దాని నుంచి అరికట్టించవచ్చు. అదే విధంగా త్రిప్స్, మైట్స్ ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. త్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్ ఈ 3 పేనుబంక, నల్లి, తామర పురుగులు ఈ 3 ఏంటంటే రసం పీల్చే పురుగులు అన్నమాట. రసం పీల్చే పురుగులకి ఇనీషియల్ స్టేజెస్ లో మీరు కనుక గమనించినట్లయితే వాటిని నీమ్ ఆయిల్ 10,000 ppm 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకొని అరికట్టించవచ్చు. అదే విధంగా 1 ఎకరానికి 5 నుంచి 10 జిగురట్లు గనక పెట్టుకోగలిగితే దాని మీద ఉన్న పురుగు ఉద్రిక్తతని కనిపెట్టి ఎంతమంది ఏ మోతాదులో జల్లుకోవాలి, స్ప్రే చేసుకోవాలి అని కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి రైతులందరికీ ఖచ్చితంగా జిగురట్లు, పసుపు కలర్ జిగురట్లు, బ్లూ కలర్ జిగురట్లు అనేవి పెట్టుకోమని సూచించడం జరుగుతుంది. నల్లి గనక సోకింది గనక చూసుకుంటే వెల్వెట్టి ఆకులు వచ్చేసి ఉంటాయి. దానికి డైకోఫాల్ గానీ లేదంటే వెట్టబుల్ సల్ఫర్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి గనక స్ప్రే చేసుకుంటే దాన్ని మనం అరికట్టించడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇంకొకటి ఎక్కువగా బ్లాసమ్ మిడ్జ్ అని ఒకటి పింక్ కలర్ పువ్వులాగా అయిపోతుంది. దీనికి థయామిథాక్సోమ్ 0.4 గ్రామ్స్ 1 లీటర్ నీటికి గనక మీరు స్ప్రే చేసుకుంటే గనక బ్లాసమ్ మిడ్జ్ ని మీరు అరికట్టించవచ్చు. ఈ తెగుళ్ళు రోగాల గురించి కనుక వస్తే మనకి ఎక్కువగా వేరుకుళ్ళు అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. వేరుకుళ్ళు అనేది ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే మొక్కలు నాటేటప్పుడే ఖచ్చితంగా ఎరువులో ట్రైకోడర్మా అనేది గనక వేసుకొని అభివృద్ధి చేసుకొని FIM మనం మొక్కలకి వేసుకున్నట్లయితే వేరుకుళ్ళని అరికట్టించవచ్చు. అలాగే తుప్పు తెగులు,
లేదా మచ్చ తెగులు అనేది మనకు ఆకుల మీద కనిపించడం జరుగుతుంది. దానికి సాఫ్ 3 గ్రాముల 1 లీటర్ నీటికి కానీ, లేదా బ్లైటాక్స్ 3 గ్రాముల 1 లీటర్ నీటికి కానీ, లేదా బావిస్టిన్ 2 గ్రాముల 1 లీటర్ నీటికి కానీ ఈ గనక మనం పిచికారీ చేసుకుంటే తగ్గుతుంది. అదే విధంగా బూస్ తెగులు, పౌడరీ మెల్డ్యూ అంటారు, దాని గనక ఆకు చుట్టూతో బూజుగా గనక కనిపించినట్లయితే దానికి మీరు వెట్టబుల్ సల్ఫర్ 2 గ్రాముల 1 లీటర్ నీటికి, లేదా డైకోఫాల్ అంటారు 2 గ్రాముల 1 లీటర్ నీటికి కనుక వేసుకోగలిగితే మీకు పౌడరీ మిల్డ్యూ తెగుల నుంచి మీరు అరికట్టించుకోవచ్చు. నవంబర్, డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా కొమ్మల కత్తిరింపు అనేది చేయటం ఖచ్చితంగా చేసుకోవాలి. కొమ్మల కత్తిరింపు కనుక చేసుకుంటే మీకు ఎక్కువగా ఈల్డ్ అనేది ఉత్పత్తి అనేది బడ్ ఉత్పత్తి అనేది జరగడానికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి రైతులందరినీ ఖచ్చితంగా డిసెంబర్ మాసంలో ఒకసారి కొమ్మల కత్తిరింపు చేసి ఆ టైంలో మీరు ఎరువులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.